నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం శకునాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శకున శాస్త్రం అనేది మనకి ఒకటి ఉంది. సంహితల్లో భాగంగా మనకి హోరా ఎలాగో ఉందో ఫలితం తెలుసుకోవటానికి సంహితలు కూడా ఉన్నాయి. అంటే ఎంతో విశేషమైనవి, ముఖ్యమైనవి, ఒక చోట కూర్చబడినవి, వాటిల్నే సంహితలు అని చెప్పని కూడా అంటాం. గత వీడియోలో మనం దుస్వప్నాల గురించి తెలుసుకుందాం. అది స్వప్న శాస్త్రం. ఇప్పుడు శకున శాస్త్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే శుభాశుభ శకునాలు. మనం దేనికైనా ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా మనకి చూసుకుంటూ ఉంటాం. ఎవరైనా తుమ్మారా, ఎవరు మనకి ఎదురొస్తున్నారు, కొంతమంది మంచినీళ్ళు తాగి వెళ్ళటం, కొంతమంది టైం చూసుకుని హోరాకాలం చూసుకుని వెళ్ళటం, కొంతమంది ఎవరైనా రమ్మంటారు, కొంతమంది తల్లిని రమ్మంటారు, కొంతమంది భార్యని రమ్మంటారు, కొంతమంది కూతుర్ని రమ్మంటారు. వారికి ఆ రోజు బాగుంది, మంచి జరిగింది అంటే వారిని మనం పిలుచుకోవటం, దగ్గరికి వాళ్ళని రోజు ఎదురు రమ్మంటాం, ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు రమ్మంటాం అనేది మన భారతదేశంలో, అలాగే మన దేశంలో కానివ్వండి, రాష్ట్రాల్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇది ఎంతో వాడుకలో ఉన్నది. అందరూ ఎప్పటి నుంచో ఉపయోగిస్తుంది. వీటిల్లోనే మనం శుభాశుభ శకునాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ముఖ్యంగా శుభశకునాలు మనకి ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు మనం కొన్ని శకునాలని పరీక్షించుకుంటాం. కొన్ని మనం ఇందాక అనుకున్నట్టుగా రమ్మని చెప్పి అంటూ ఉంటాం. మనకి ఇష్టమైన వాళ్ళని ఎంతో బాగుంది అనుకుంటే తల్లి కానివ్వండి, భార్య కానివ్వండి, కూతురు కానివ్వండి, కొడుకు కానివ్వండి, ఎవరైనా సరే వారు మనకి ఎదురొస్తే మంచి జరుగుతుంది అని భావన ఉంటే కనుక వాళ్ళని రమ్మని చెప్పి అంటాం. మనకి ఎంతో పరిపాటు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా వాడుకలో ఉంటుంది. అందరూ వాడతారు మన దేశంలో. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది అత్యంత వాడుకలో ఉన్నవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శుభశకునాల గురించి ముందుగా తెలుసుకుందాం. సుమంగళి అంటే ముత్తైదు మనకి ఎదురు రావటం మంచిది. కన్య, వేశ్య, ఇరువురు బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా ఇద్దరు వచ్చినట్టయితే మనకి మంచి జరుగుతుంది. అందుకే మనం ఏ కార్యక్రమానికైనా ఇద్దరు రండి అని చెప్పని చెబుతాం. శుభకార్యం ఏది జరిగినా కూడా మనం ఇద్దరు బ్రాహ్మణులు రమ్మని చెప్పి మనం అంటూ ఉంటాం. మంగళవాద్యం, పెళ్లి ఊరేగింపు, మంగళ ద్రవ్యాలు, పూలు, పళ్ళు, నిప్పు, గొడుగు, చెరుకు, అన్నం, పాలు, పెరుగు, మాంసం, రత్నం, పట్టుబట్టలు, వేపుళ్ళు, పూర్ణకుంభం, బియ్యం, గోవు, ఏనుగు, గుర్రం, జెండా, చామరం, కల్లుకుండ, తుమ్మెద, కోతి, కుక్క, జింక, అలాగే తేనె, పల్లకి, గర్భవతి, రాజు, స్నేహితుడు ఎదురు రావటం మనకి ఎంతో శుభంగా చెప్పుకుంటాం. అలాగే రాజుగారి ఆభరణాలు, గరుడ పక్షుల గుంపు, తెల్లని వస్త్రాలు, మంగళవాద్యాలు, అలాగే గుడ్లగూబ, గుర్రం, గాడిదల అరుపులు, జయశబ్దము అంటే జై ధ్వానాలు మోగిస్తూ ఉంటారు గెలిచినప్పుడు కానివ్వండి, రాజుగారి దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు అవి లేవు కాబట్టి మనకిప్పుడు ఊరేగింపుల్లో వాటిల్లో మనకి జై ధ్వానాలు, లేదా ఏదైనా ఆనందం వచ్చినప్పుడు పెళ్ళిళ్ళలో కానివ్వండి, లేదా ఉత్సవాలు జరిగేటప్పుడు, అలాగే ఈ రాజకీయ నాయకులు వాళ్ళు గెలిచినప్పుడు కానీ ఇలాంటివి మనకి తెలుస్తూ ఉంటాయి. అలాగే వేదఘోష, వేదాలు చదివే అవి మనకి బ్రాహ్మణులు వేదఘోష చేస్తూ ఉంటారు, వేదం చదువుతూ ఉంటారు పెళ్ళిళ్ళకి కానివ్వండి, శుభకార్యాలకి. అది వినటం కూడా మంచిది మనకి. అలాగే కుక్క చెవి విదిలించుకోవటం, అలాగే గంట ధ్వని వినబడటం, అలాగే ఇవన్నీ కూడా మనకి సంతోషం కలుగుతాయి, అలాగే ధైర్యం కలుగుతాయి. ఈ పనులు మనం వెళ్ళేటప్పుడు కనుక ఇలాంటి శకునాలు మనకి కనబడినట్టయితే మనకి శుభం జరుగుతుంది. మనం వెళ్ళే పని కూడా మనకి ధైర్యంగా ముందుకు వెళ్ళగలము, ఆ పనుల్లో మనకి జయం కలుగుతుంది అని చెప్పని మనం చెప్పదగ్గ సూచన. అలాగే ఇప్పుడు అశుభ శకునాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒంటి బ్రాహ్మణుడు, ముందుగా అనుకున్నట్టుగా ఒక్కడు వెళ్ళకూడదు. ఒక బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా శుభాశుభ కార్యక్రమాలు మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి బ్రాహ్మణులు పిలుచుకుంటాం కాబట్టి ఇద్దరు వెళ్ళటం అనేది మంచిది. ముగ్గురు వైద్యులు, తల వెంట్రుకలు విరబోసుకున్నవారు, విధవ స్త్రీ, కాషాయ వస్త్రాలు ధరించిన వారు, కట్టెలు, పొగ, పాము, కొత్త కుండ, అలాగే నూనె కుండ, విశ్వబ్రాహ్మణుడు, కుంటి కుక్క, బిచ్చగాడు, అలాగే
బోడితల బట్టతల ఉన్నవాళ్ళు వాళ్ళు ఎదురు రావటం అనేది మనకి ఎంతైనా మంచిది కాదు అని చెప్తున్నది. అలాగే పిచ్చివాడు, గుడ్డివాడు, కుంటివాడు, రోగి, అలాగే వ్యభిచారం చేసేవాళ్ళు, గొడ్రాలు, సన్యాసి, అలాగే విభూది ధరించటం మంచిది కానీ విభూది కనబడటం అనేది మనకి మంచిది కాదు. దూది, చర్మం, అలాగే బురద, ఉప్పు, కుందేలు, జంతు మైదనం అవి చేసుకుంటున్నప్పుడు కూడా మనం చూడటం అనేది అంత మంచిది కాదు. అవి మనకి శకునంగా మనకి బయటికి వెళ్తున్నప్పుడు కనబడటం అనేది మంచిది కాదు. కౌగిలింత, కలహం, అలాగే ఇల్లు నిప్పంటుకోవటము, తల తడుపుకోవటము, కొంతమంది స్నానాలు చేస్తూ ఉంటారు బయట, అవి చూడటం కూడా మనకి అంత శుభశకునం కాదు అని చెప్తూ ఉన్నారు. అలాగే ఒక తుమ్ము, ఎప్పుడైనా చూడండి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు తుమ్మంగానే కాసేపు కూర్చుని వెళ్ళరా అంటారు. ఎందువల్ల అంటే ఇదే ఆ శకునం అంతా మంచిది కాదు అని మనకి చెప్తున్నది. కాబట్టి తుమ్మినప్పుడు ఒక్క నిమిషం మనం కూర్చుని వెళ్ళినందువల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు, అక్కడ మారిపోయేది ఏమి మనకు ఉండదు. కాబట్టి ఒక తుమ్ము, ఏడిచేవాళ్ళు, ముక్కు చీరుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు, అలాగే ఒక్కొక్కసారి అపాన వాయువులు విడుస్తూ ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదా మనమే కావచ్చు. ప్రయాణం వెళ్ళినప్పుడు కాస్త బాలేదు, కడుపులో కాస్త గడబిడగా ఉంది అంటే మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి అవి చూసుకుని వెళ్ళటం, దగ్గు, ఆవలింత, నిట్టూర్పు, అలాగే ఏదైనా అశుభమైన వార్త వినటము, ఇలాంటివి విన్నప్పుడు కాస్త కూర్చుని మనం కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళటం, పంచదార తీసుకుని వెళ్ళటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. అలాగే బల్లి పడటం, వస్తువు జారటం, ఇంట్లో కలహం, ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అలా గొడవలు పడినప్పుడు మనం పని మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, అవి చూసి వెళ్ళటం కూడా మనకి ఇబ్బంది. అకాలంలో వాన, తుంపర వాన, ఉరుములు, పిడుగులు, పెనుగాలి, సుడిగాలి, ఇవన్నీ కూడా మనకి మంచిది కాదు. అలాగే కొంతమంది డబ్బులు మర్చిపోయి వెళ్తూ ఉంటారు, పర్సు ఇంట్లో పెట్టేసుకుని అరే పర్సు మర్చిపోయి వెళ్ళొస్తూ ఉంటారు, అది కూడా మనకి అశుభంగా ఉంటుంది. 1-2 సార్లు బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ మనం చూసుకుంటూ ఏమేం కావాలి ఏంటి, పర్సు, ఫోను, ఇప్పుడు దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి ఫోను అన్నీ దాంట్లోనే జరుగుతున్నాయి. ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా ఆర్డర్ ఇవ్వాలన్నా, ఏదైనా తెచ్చుకోవాలన్నా అన్నీ కూడా మనకి ఫోన్తోనే అయిపోతున్నాయి. కాబట్టి అదొకటి. కాబట్టి అన్నీ కూడా మనం 1-2 సార్లు చూసుకొని, బండి తాళం ఇవన్నీ కూడా చూసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే మనం వెతుక్కున్న వస్తువు కనబడలేదనుకోండి, అది కూడా మనకి అశుభమే. అప్పుడు మన మైండ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతుంది. కాబట్టి మనం బయటికి వెళ్ళినా కూడా ఏ పని కూడా మనం సరిగా చేయలేకపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాలు జారటం, అధైర్యపడటం, కొంతమంది వెళ్తూ ఉంటారు అపరాహ్నం వేళ, మనమే ఎవరింటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళామనుకోండి అన్నం తిని వెళ్ళండి అంటారు. కాబట్టి లేదులే మళ్ళీ వస్తానులే అని కాకుండా అన్నం తిని వెళ్ళటం అనేది మంచిది. లేదు మనమే అడగకూడదు, వాళ్ళ పని మీద ఏ పని మీద వచ్చారో ఏంటో వాళ్ళు వెళ్తామన్నప్పుడు పంపించేయాలి. అలా అన్నారనుకోండి అది కూడా మనకి అశుభంగానే అవుతుంది. భోంచేసి వెళ్ళమంటాం, అన్నం తిని వెళ్ళమంటారు కొంతమంది, అది మన వాళ్ళే అంటారు. ఇవాళ రేపు ఎవరు అంటున్నారండి? ఎవరు అంటలేదు. దగ్గర చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరు అంటలేదు. ఏదో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అయిన వాళ్ళు, మనం అంటే ఆప్యాయతగా ఉన్న వాళ్ళే అంటారు అన్నం తినేయాలని. కాబట్టి అప్పుడు చక్కగా ఉండి కొంచెం ఏదో ఒకటి తినేసి రావటం అనేది మంచిది. ముఖ్యంగా మనకి అర్జెంటు పని ఎంత ఉన్నా సరే కొంచెం ఏదో ఒకటి ఇమ్మని చెప్పి, కాఫీయో టీయో తిమ్మని చెప్పి తినేసి రావటం మంచిది. అలా కుదరదు అని రావటం అనేది మనకి అశుభంగా మనకి పరిగణించబడుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా తీసుకోవాలి. ప్రయాణానికి ముందు మనం ఎప్పుడైనా సరే ఉపవాసం ఉంటాం, అలాగే క్షౌరం చేయించుకోవటం కూడా మంచిది కాదు. అలాగే మీ వెంట నేను వస్తాను అని భార్య అంటూ ఉంటుంది అప్పుడప్పుడు, నేను వస్తాను అని చెప్పని, ఇలా అంటాం కూడా మనకి మంచిది కాదు. అలాగే భార్య మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు వెళ్ళవద్దు అని కూడా చెప్పడం కూడా, ఇవన్నీ కూడా అశుభంగా మనకి భావిస్తాం. కాబట్టి వాటి వల్ల ఇబ్బందులు వస్తుంది. ఒకవేళ మీరు ట్రైన్లో వెళ్దాం అనుకుంటారు, ఆ ట్రైన్ మిస్ అయిపోవచ్చు, మీకు రిజర్వేషన్ లేక మీ సీట్ దొరకకపోవచ్చు. బస్సులో వెళ్దాం అనుకుంటే అది కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. మరొకసారి ఇంకొక రకంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. అంటే ముందుకు వెళ్తే కనుక, లేదు అనుకుంటే కనుక తిరిగి చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా శుభాశుభ శకునాలని మనం ఒకసారి పరీక్షించుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది. ఇలాంటి అశుభ శకునాలు ఏమైనా ఎదురొచ్చినప్పుడు ఒకసారి కూర్చుని ఇంట్లో చక్కగా కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళటం అనేది మంచిది. అలాగే పెరుగులో కాస్త పంచదార కలుపుకొని తినేసి వెళ్ళటం అనేది మంచిది.
అలాగే ఏదైనా శుభసూచకమైంది పరవాన్నం కానీ ఏదో ఒకటి మన ఇంట్లో ఉన్న తీపి పదార్థాన్ని మనం తినేసి వెళ్ళినట్టయితే మనకి మంచి జరుగుతుంది. ఈ వీడియో మీద మీకు సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి, వారికి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.